ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. మంత్రి ఉత్తమ్ సహకారంతో జాన్పహాడ్ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. ఎన్వి సుబ్బారావు. జాన్పహాడ్ కొత్తతండ గ్రామస్తులకు నా మనవి, 2023 డిసెంబర్ 6వ తేదీ నుంచి మన రాష్ట్రంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అలాగే పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో భారీ నీటిపారుదల మరియు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొని మన జిల్లాలో, మన నియోజకవర్గంలో, అలాగే మన మండలంలో, మన గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేయడం జరుగుతున్నది. అలాగే మనమందరం కూడా వారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే ఈ గ్రామం మీద పెద్ద మనసుతో, అభిమానంతో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జాన్పాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపిక చేయడం వారికి ఎంతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశాం. 237 పక్కా ఇళ్లను మనకు మంజూరు చేశారు. 157 ఇళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చాం. దాదాపుగా ఈ రోజు వరకు 112 మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. మిగతా వారిని కూడా త్వరగా ప్రారంభించాలని కోరుతున్నాం. అలాగే సుమారుగా ఒక 80 నుంచి 95 వరకు రేషన్ కార్డు కూడా కొత్తగా వచ్చినాయి. ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు విషయం కానీ, రేషన్ కార్డ్స్ విషయం కానీ, భవిష్యత్తులో మహాలక్ష్మి పథకం కానీ, ఏ ప్రభుత్వ పథకమైనా సరే మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ, అధికారులకు కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఒక రూపాయి అడిగితే నేరుగా ఈ గ్రామస్తులుగా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, గ్రామానికి చెందిన వ్యక్తిగా నేను బాధ్యత తీసుకుని ఈ పనులన్నీ మీకు చేసి పెడుతున్నా. అటు పార్టీలో కానీ మీ గురించి మనం ఇంతమందికి ఈరోజు ఇల్లు కట్టిస్తున్నాము, ఎక్కడా కంప్లైంట్ లేకుండా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. కాబట్టి మీరెవరు కూడా ధైర్యంగా ఎవరైనా మిమ్మల్ని ఒక రూపాయి ఇంటి విషయంలో, ఇందిరమ్మ విషయంలో అడిగినా, రేషన్ కార్డుల విషయంలో అడిగినా, మరి ఏ ఇతర విషయంలో అడిగినా నేరుగా నాకు సమాధానం చెప్పండి. మీకు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా నేరుగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఇచ్చేటువంటి యొక్క బాధ్యత తీసుకొని పనిచేసే సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. అలాగే జాన్పాడు చెరువు కూడా మన లిఫ్ట్ నుంచి ప్రత్యేకించి చెరువు నింపడానికి కూడా గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు వారు తగు ఆదేశాలు ఇచ్చారు. పైప్ లైన్ల పనులు నడుస్తున్నాయి. ఇట్లా సుమారు 3 కోట్ల రూపాయలతో మనం జాన్పాడు హై స్కూల్ నుంచి కృష్ణానది నీటి పంప్ హౌస్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం. ఎంతో ఉపయోగకరంగా ఉంది రైతులకు, వ్యవసాయ కూలీలకు, సామాన్యులకు అందరికీ కూడా. ఒకప్పుడు భయంకరమైన బురదలో వెళ్ళి పొలాలకు వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది. ఈరోజు ఇప్పుడు కంకర పోసారు. ఒకవేళ ఈ వర్షాలకు ఏమైనా దెబ్బతిన్నా కూడా వాటిని సరిచేసి ఆ రోడ్డును పటిష్టంగా వేయడానికి కూడా మీ అందరి సహకారంతో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆశీస్సులు అండతో చర్యలు తీసుకుంటాం. గ్రామస్తులకు నేను మనవి చేసేది, కొత్తతండ కానీ జాన్పాడు గ్రామంలో ఉన్నవాళ్ళు, వారు ఏ కులం వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా, మీకు వచ్చిన పథకానికి ఎవరికి ఒక రూపాయి కూడా మీకు ఆశ చూపించవద్దు. అది ఇచ్చినా తప్పు అవుతుంది, అడిగినా తప్పు అవుతుంది. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఇంటి బిల్లులో కానీ వేరే ఇతర ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి నా దృష్టికి తీసుకురండి. ఒక్క రూపాయితో పని లేకుండా మీ అందరికీ అన్ని ప్రభుత్వ పథకాలు అందజేస్తాం. మరింతగా మన గ్రామానికి అనేక పథకాలు రావాలని చెప్పేసి మనందరం కోరుకుంటున్నాం. కాబట్టి దీంట్లో గ్రామస్తుల సహకారం ఉండి ఎలాంటి వివాదాలు లేకుండా ఒక మంచి గ్రామంగా ఈ గ్రామ పంచాయతీకి పేరు రావాలనే సంకల్పంతో నేను మీ అందరికీ ఈ విన్నపం చేస్తున్నాను. నమస్కారం.